కట్ చేసేదాన్ని నువ్వు తిప్పుతానే ఉండే ఒకటి మేము దాన్ని ఇది పట్టుకో ఒక్కొక్క కట్ చేయాలి మధ్యలో అక్కడే ఎక్క సీల్ వేసుకుంటే వచ్చేది ఇట్లే రావాలి. ఈ ఎండోమెంట్కి సంబంధించి కృష్ణగీతాశ్రమంలో డోర్ నెంబర్ వచ్చి 4672లో 7744 చదరపు అడుగుల్లో బీఈడి కాలేజ్ ఉంది. మలయాళ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది సార్. దీనికి దాదాపు 2019 జూలై నుంచి బాడుగ కట్టడం లేదు. నేను వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చినాను, పలుమార్లు నోటీసులు ఇచ్చినాను. వాళ్ళు రిప్లై నోటీస్ ఇచ్చినారు, మళ్ళీ మేము రిప్లై ఇచ్చినాము. కోర్టులో కూడా కేసు డిస్మిస్ అయిపోయింది. ఈ రోజు వరకు కూడా దాదాపు 2019 జూలై నుంచి రెంట్ కట్టలేదు. పలుమార్లు చెప్పినా కూడా వాళ్ళు రెంట్ కట్టకపోతే మేము రికార్డు పరంగా దేవాదాయ చట్ట ప్రకారము వాళ్లకు 83(2) కింద నోటీస్ ఇచ్చినాము. వాళ్ళు రిప్లై ఇచ్చినారు. మళ్ళీ ఆ ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్ చేసినాం. 15 రోజులు టైం పెట్టినాం. 15 రోజులు టైం అయిపోయి ఈరోజు 18వ రోజు. అందువల్ల మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి పోలీసులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మాకు రెంట్ కట్టడం లేదు కాబట్టి మేము ఈరోజు వాటికి సీల్ వేసేసి స్వాధీనపరుచుకున్నాం. పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నాం సార్. ఇది వచ్చి ఎండోమెంటు ప్రాపర్టీ సార్. ఇదంతా అది సార్. 7,80,000 రూపాయలు కట్టాలి సార్. ఈరోజు వరకు ఇంతవరకు ఒక పైసా కూడా కట్టలేదు. వాళ్ళు మాత్రము మన స్టేట్ విద్యార్థులను ఎవరిని చేర్చుకోకుండా అవుట్ ఆఫ్ స్టేట్ విద్యార్థులను చేర్చుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు ₹1,00,000 డొనేషన్లు వసూలు చేస్తున్నారు బీఈడి స్టూడెంట్స్ దగ్గర. మళ్ళీ వచ్చి అదే కాకుండా కింద ఇతర కోచింగ్ సెంటర్లంతా పెట్టున్నారు. దాదాపు 5 మంది వాళ్ళ దగ్గర రెంట్లు వసూలు చేస్తున్నారు. ఇవంతా చట్టవిరుద్ధంగా చేస్తున్నారనే ఉద్దేశంతోనే మాకు రెంట్ కట్టడం లేదు అని చెప్పి మేము ఖాళీ చేయమని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇస్తే రెస్పాండ్ కాలేదు. అందువల్ల ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్ చేసి మేము ఎవిక్షన్ చేసేదానికి పూనుకొని ఈరోజు అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాం సార్. సీల్ వేసి స్వాధీనం చేసుకున్నాం.